ఈరోజు దేవుని మాట కీర్తన గ్రంథం 65వ అధ్యాయం 4వ వచనం. నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకుని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయం చేత నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదము. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, దేవుని యొక్క ఆవరణంలో నివసించే భాగ్యము అది ఎవరికి లభిస్తుంది? అందరికీ లభిస్తుందా? లభించదు. దేవుడు ఏర్పరచుకున్న వారికి మాత్రమే ఆ ధన్యత దేవుడు కలుగు చేస్తాడు. అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క పరిశుద్ధాలయంలో ఎప్పుడైతే ప్రవేశించబడతామో మన యొక్క అడుగులు దేవుని యొక్క పరిశుద్ధాలయంలోకి వెళ్ళగలుగుతాయో దేవుడు మందిరంలోని మేలు చేత తృప్తిపరిచే దేవుడుగా ఉన్నాడు. తృప్తి లేని మన జీవితాలకు తృప్తిని అనుగ్రహించి నడిపించే దేవుడుగా ఉన్నాడు. మరి మనం ఎక్కడ నివసించాలి? ఆయన ఆవరణంలో నివసించాలి. ఎప్పుడు? ఆయనకు ఇవ్వవలసిన సమయము ఏ సమయాల్లో అయితే ఇవ్వాలో ఆ సమయాల్లో ఇవ్వాలి. ఎలాగ నివసించాలి సహోదరి అని అనుకోవచ్చు. ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళాలి. అలాగే మనము ప్రార్థించుకోవాలి. ఖాళీ దొరికినప్పుడల్లా ఆయన సన్నిధిలో నివసించడానికి తృప్తి చెందాలి, ఇష్టపడాలి. మన హృదయాలు ఎలా ఉండాలంటే కోరిక కలిగి ఉండాలి. ఏ కోరిక? దేవుని సన్నిధిలో అడుగు పెట్టాలనే కోరిక కలిగి ఉండాలి. దేవుడు ఏర్పరచుకున్న కారణాన్ని బట్టి మన జీవితాలను ఆయన ధన్యంగా చేశాడు. దేవుడు మనల్ని ఎక్కడ వారమో ఎచ్చటి వారమో మనల్ని ఏర్పరచుకొని చేర్చుకున్నాడు. మన జీవితాలను ఎంతగానో తృప్తిపరచాలని, మేలుతో నింపాలని, ఆశీర్వదించాలని కోరుతున్నాడు. మరి ఆ దేవాదేవునికి సమీపంగా ఉంటూ ఆయన అడుగుజాడలలో నడుస్తూ భయభక్తులు కలిగి విధేయతలు కలిగి ఆయనను సేవిస్తే ఏం చేస్తాడంటే దేవుడు ఆయన యొక్క పరిశుద్ధాలయం చేత దేవుని యొక్క మందిరంలోని మేలు చేత తృప్తి పొందే వారంగా ఉంటాం. భక్తుడు సాక్ష్యం చెప్తున్నాడు. భక్తుడు చెప్తున్న మాటలు మరి మనం కూడా అటువంటి భక్తి జీవితాన్ని కలిగి మనం కూడా దేవుడు చేసే మేలను బట్టి తృప్తి పొంది మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అని చెప్తున్నాడు. ఎప్పుడు చెల్లించగలం కృతజ్ఞతాస్తుతులు? ఆయన సన్నిధిలో నివసించినప్పుడు. ఆయన ఏర్పరచుకున్నాడు. మనము దేవుని సన్నిధికి మన అడుగులు పడనివ్వాలి. అంటే ఏంటి? మన అడుగులు అటువైపు వెళ్ళాలి, వేరొక వైపు వెళ్ళకూడదు. దేవుని సమయాన్ని ఆ సమయాన్ని ఆయనకు మాత్రమే వినియోగించాలి. ఆయన కృపలను పొందుకోవడానికి మాత్రము మనము ఇష్టపడాలి. ఆయన యొక్క కృప ఎంతో విస్తారమైనది. ఆ కృపను పొందుకుంటే మనము మేలు చేత ఆశీర్వదింపబడతాం. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగలైన తండ్రి, నీ ఆవరణంలో నివసించే భాగ్యం అనుగ్రహించండి. తండ్రి, నువ్వు ఏర్పరచుకున్నావు, వాక్యం వింటున్న మమ్మల్ని చేర్చుకున్నావయ్యా. ధన్యకరమైన జీవితాన్ని అనుగ్రహించడానికి ఇష్టపడ్డావయ్యా తండ్రి. నిత్యం ప్రభు నాయన ఈ సమయాన్ని నీకు ఇచ్చి ప్రభు నాయన నువ్వు ఇచ్చే మేలు చేత తృప్తి పొంది హర్షించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశ్రయించి దీవించండి. మా కుటుంబ సభ్యులను, మా బిడ్డలను మేలు చేత తృప్తిపరుస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభుని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.